అయితే ఈరోజు ఇక్కడ ప్రారంభం జరుగుతుంటే సర్ప్రైజింగ్గా మనం కూడా ఆశ్చర్యపోయినట్టుగా అనుకోకుండా సూర్యప్రకాష్ గారు గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి కరెక్ట్గా ఆయన ప్రారంభిస్తున్నారు. గణపతి పూజ మన దీంతో చేసి టర్మరిక్తో చేసి పసుపు గణపతిని చేస్తుండగా మన గణపతి వచ్చారు. కాబట్టి గణపతి మన వెన్నంటున్నాడు అనడానికి ఇది ఇంకొక తారకిస్తున్నారు. పుల్లారెడ్డి గారి కుటుంబానికి సంబంధించినటువంటి వారు అనేక సాంఘిక సేవా కార్యక్రమాలు చేసినటువంటి వారు. అలాగే శ్రీ సూర్యప్రకాష్ గారు, ప్రముఖ డాక్టర్ గారు, కార్డియాలజిస్ట్, కొన్ని వేల మంది ప్రాణాలని కార్డియాలజీ వ్యవహారంలో రక్షించిన వారు. అండ్ సింపథెటిక్గా ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా కూడా కింద వాళ్ళకి సేవ చేయాలన్న దృక్పథం కలిగినటువంటి వారు. అలాగే నాగలక్ష్మి గారు సినీ ప్రొడ్యూసర్గా చాలామందికి తెలుసాము, కానీ సాంఘిక సేవ తత్పరత, ఆ కార్యదీక్ష ఉన్నటువంటి వారు కూడా ఇచ్చేశారు. అలాగే ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు, సుందర్ రెడ్డి గారు ఉన్నారు, మన సైంటిస్ట్ గారు నల్కర్జీ వచ్చి ఉన్నారు. ఎస్ఎస్ రెడ్డి గారు అందరికీ సుపరిచితులే. వారు పైకి రాజకీయ నాయకులుగా కనిపిస్తున్న అంతర్లీనంగా దేశ సేవ, దేశభక్తి మీద అత్యంత విశ్వాసం కలిగినటువంటి వారు. మరి దయాకర్ గారు ఏదైతే దివ్యాంగుల సంక్షేమానికి కోరుతున్నారో ఆ సంక్షేమానికి చక్కటి కృషి చేస్తున్నటువంటి వారు. అదే మాకు కొంత అనుభవం ఏంటంటే, సింగరేణిలో నేను ఉండగా మాకు 450 మంది ఇట్లాంటి దివ్యాంగుల యొక్క సేవ చేయాల్సినటువంటి అవసరం మాకు ఏర్పడింది. ఆ రకంగా మేము చేస్తున్నాము. ఆ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కొంత అనుభవం ఉంది. వారి అనుభవాన్ని మేము కూడా పంచుకుంటాము. వారు కూడా ఈరోజు మన దగ్గరికి వచ్చున్నారు. వారు సినీ నిర్మాతలు. వారందరి దీంతో పాటు మాన్య శ్రీ బాగయ్య గారి యొక్క ఆశీస్సులతో మన దీంతో మన అందరం కలిసి పనిచేస్తాం. మా ఫౌండేషన్ అధ్యక్షులు వారే కనుక పివిరావు గారు, వారు ఇక్కడ ఆల్రెడీ వచ్చున్నారు. వారందరికీ కూడా ఇంకా చాలామంది ఉన్నారు. తర్వాత వీళ్ళు మనం పరిచయం చేస్తాం. ఇప్పుడు విషయంలోకి వెళ్దాం.